శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. దేవునికి స్తోత్రం. అవును, సాధారణంగా మన హృదయము వేటిని గురించి ఆలోచిస్తుంటుందో, వేటిని గురించి ధ్యానిస్తుందో అవే మాటలు మాట్లాడతాం. మన నోటి నుంచి వచ్చే మాటలు హృదయంలో నుండే వస్తాయన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మంచి వాటిని గురించి ధ్యానించాలి. మంచి మాటలు బాగుండాలంటే మన హృదయం లోపల జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అంటే హృదయ ధ్యానము బాగుండాలి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అవును, పలానా విషయాలు మనము ఆలోచించకూడదు, పలానా వాటిని గురించి మనము ధ్యానించకూడదు, పలానా వాటిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు అన్నటువంటిది జ్ఞానం కలిగి ఉండాలి. పలానా ఏం చెప్తున్నానంటే ఇంక మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఆ మాటలు చెప్తున్నాను. హృదయం గురించి ప్రభువు యొక్క సన్నిధిలో మనం నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి. అందుకోసమే ఈ ఉపవాస కూడికలు. మనము హృదయమును దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆ హృదయంలోనికి దేవుడు పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధ జ్ఞానంతోనూ నింపుతాడు. మన హృదయం లోపల పరిశుద్ధత ఆలోచన రావాలి అంటే ఈ ఉపవాస కూడికలో నిశ్చయంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. అదే ఆయన కోరుకుంటున్నటువంటి నిజమైన బలి. ప్రియ సహోదర సహోదరులారా, మన నోరు మనం భోంచడానికి తీసుకుంటాం, మాట్లాడడానికి వాడుకుంటాం, ప్రార్థించడానికి వాడుకుంటాం, ఇంకొకరిని శపించడానికి వాడుకుంటాం, నిందించడానికి వాడుకుంటాం, అట్ ద సేమ్ టైం ఆశీర్వదించడానికి కూడా వాడుకుంటాం కదా. అలాంటప్పుడు మన హృదయంలో నుండి వచ్చే మాటలు నోటి ద్వారా ఎలా బయటకు వస్తాయో మన హృదయము మన నోటిని సమస్తాన్ని దేవుని చేతికి అప్పగించే వారమై ఉండాలి. ఈరోజు ఈ తీర్మానం తీసుకో. ఈ ఉపవాస కూడికలు ముగిసే లోపల నీ హృదయ ఆలోచనలు, నీ నోటి మాటలు దేవుడు బహుక్షేమంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా కుటుంబ సమేతంగా మీ మందిరంలోకి వచ్చి నేను ధ్యానించి మీరిచ్చే దివ్యమైన ఆలోచన ద్వారా వారి ప్రవర్తన మాట తీరును మార్చుకుంటానికి ప్రయత్నం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.